సుమిత ద్రుమదల శోభిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय మన భారతదేశ పండితులు బంకిం చంద్ర చట్టోపాధ్యాయ గారు రచించినటువంటి వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి సూచన మేరకు ఈరోజు వందే మాతర గీతాన్ని ఆలపించడం జరిగింది భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ ఆఫీసులో. వందే మాతర గీతం అనేది ఒక గేయమే కాదు, ఇది ఒక మంత్రం. వందే మాతరంతో మన స్వాతంత్ర పోరాటానికి ఆజ్యం పోసింది ఈ ఒక వందే మాతరం అనే గీతం. ఆ రోజు మన గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా బ్రిటిష్ వారి మీద పోరాడినటువంటి అల్లూరి సీతారామరాజు గారు కూడా వందే మాతరం తోటి ఎంతో పోరాటం చేసి విజయం సాధించారు. ఈ యొక్క వందే మాతరం తోటి మన భారతదేశ వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేసి మన యొక్క నాయకులు అందరూ చిరస్మరణీయులయ్యారు. ఈ యొక్క వందే మాతరం అనేది మనకు ఇది ఒక మంచి మంత్రము. ఇంకా ముందు కూడా మనం పోరాటాలలో మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విషయంలో, భారతదేశాన్ని కాపాడుకునే విషయంలో ఈ యొక్క వందే మాతరాన్ని మనం ఉపయోగించి ఈ యొక్క పోరాటాలు చేయవలసిన అవసరం ఉంది. Thank you.
ప్రారంభించుకొని ఆ పెద్దమ్మ తల్లికి బోనాలు చెల్లించుకోవడం కొలనూరు గ్రామ ప్రజలందరికీ కూడా రైతులు మరి మహిళలు అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని మరి పాడి పంటలు సుభిష్టంగా పండాలని ఆ ముదిరా సోదరులందరూ కూడా మరి అలిమేశ్వరం కట్ట దగ్గర ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా దాదాపు గ్రామంలో పండుగ వాతావరణాన్ని కల్పించే విధంగా ఈరోజు బోనాల కార్యక్రమం జరిగింది. బోనాలు తీసుకురావడం తల్లికి, ఆ తల్లి తప్పకుండా ఇక్కడి ప్రజలందరినీ కూడా చల్లగా చూస్తుందని, ఆ తల్లి దీవెనలతో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా మరి వారందరూ ఐశ్వర్యాలతోటి వర్ధిల్లాలని గత వారం రోజుల నుంచి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు, గ్రామ ప్రజలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కొల్నూరు గ్రామ ప్రజలు, భక్తులు అందరూ సుఖ శాంతులతో చల్లగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నారు. అరే ఎవరుడైనా పట్టుకొని ఆడుతూ పాడుతూ వచ్చిన రాను అంతా తీరిన వెలిసిన ఆదిశక్తి పోచ
శ్రీమన్మహాదేవి దేవి మరి గతంలో మా కొల్లూరు గుట్టకు వెనుకటి మల్లన్న దేవుడు ఉండే మరి అప్పుడు ఏదైతే రైళ్ళు స్టార్ట్ అయినాయో ఆ ట్రైన్ సప్పుడుకు మరి ఇక్కడికి వెళ్ళి మల్లన్న దేవుడు ఓదెలకు వేయిందన్న చరిత్రలు వెనుకటి పెద్ద మనుషులు కానీ చరిత్ర కానీ చెప్పుతుంది. మరి అటువంటి టైంలో మల్లన్న దేవుణ్ణి మరి మా గ్రామస్తుల సహకారంతో మా గ్రామ ప్రజలతోటి మరి దాన్ని ఆ దేవుణ్ణి ముందుగా చిన్నగా పని చేసుకుంటూ ఆ దేవుణ్ణి కొలుసుకుంటూ చేసుకుంటూ మరి ఇప్పటికీ 5-6 ఏళ్ళు ఎక్కువనే అవుతుంది. మరి ఆ దేవుడు మళ్ళా పురాగా ఏదైతే మునుపటి జాతర ఎట్లా సాగిందో అదేవిధంగా ఇప్పుడు మళ్ళా అంచెలంచెలుగా సాగడం జరుగుతుంది. మరి పట్టణాలు చేసుకోవడం జరుగుతుంది. మరి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మరి మల్లన్న ఉన్న కాడ పోషమ్మ ఉండాలని మా గ్రామస్తులు కానీ దేవతలు కానీ చెప్పడం జరిగిన పోలే మరి ఇక్కడ మన గుట్టకు మరి మల్లన్న ఉన్న కాడ పోషవ తల్లి ఉండాలి కాబట్టి మరి ఆ పోషవ తల్లిని నిలపాలనే ఆలోచనతోటి మరి గ్రామస్తుల సహకారంతో మరి గ్రామస్తుల అందరి నిర్ణయం ప్రకారంగా మరి మేము ఈ దేవతను ఈరోజు మరి ఇక్కడ ఈ గుట్టల్లో చిన్నగాపాటి షెడ్ వేసుకొని మరి రేకుల షెడ్ వేసుకొని మరి అలా ఆ దేవుణ్ణి ఇవాళ చిన్నగా వృద్ధభక్తి సహాయకంగానే మరి ఆ దేవతలను నిలుపుకోవడం జరిగింది. మరి ముందు మరి మళ్ళీ అందరి సహకారంతో మరి అందరి ఆలోచన మరి మళ్ళా ఇప్పుడు ఏంటంటే అన్ని పనుల దినం మరి అప్పుడు వర్షాలతోటి రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి ఇప్పుడు అందరూ కొలుపుకు సరికాలేదు కాబట్టి మరి చిన్నపాటిగానే మరి ఆ దేవతను యంత్రం పెట్టి మరి ఆ దేవతను ఈసారి ఈ గుట్టలో పెట్టి చిన్నపాటిగా కొలుచుకుంటూ ముందు ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవాలన్న ఆలోచనతోటి ఇవాళ చిన్నపాటిగా కార్యక్రమం దేవతలను నిలుపుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఎవరన్నా ఆలోచన గిట్ట మరి ఇట్లా అట్లా అని అనుకోకుండా దయచేసి ఎవరున్నా మరి ఇది ముందు చిన్నపాటిగానే మరి ఇంకా రాను మనం ఊరంతా ఎప్పుడైతే ఏకమై మరి కొలుపుకు ఎప్పుడు సిద్ధమవుతామో ఆ రోజు మరి ఊరన్ని బోనాలు మరి అందరు కలిసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ పెద్ద ఎత్తున అన్ని దేవతలకు పోషమ్మకు మైసమ్మకు మరి ఊరపోషమ్మకు అన్ని దేవతలకు కొలుసుకొని మన పెద్ద ఎత్తున మళ్ళీ కొలుసుకుంటాం. మరి అదేవిధంగా అందరూ అదేవిధంగా ఆలోచించుకొని మళ్ళీ ముందు వచ్చే ఉగాది కన్నా లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి అందరు రైతులంతా ఆలోచించుకొని మరి పెద్ద ఎత్తున ఈ పట్టణాలు బోనాలు చేసుకోవాలని కోరుకుంటూ